Finally, we are in our HTML project. So ఇది ఈ ప్రాజెక్ట్ అన్నమాట. సో మనం చూసిన కంప్లీట్ ప్రాజెక్ట్ని ఇప్పుడు మనం బిల్డ్ చేస్తాం. మన HTML సిరీస్లో ఇవి ఎలా క్రియేట్ చేస్తాను నేను చెప్పలేదు, బట్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇవి ఎలా ఆర్డర్లో వచ్చాయి, అండ్ ఇది ఆడియో ట్యాగ్ని ఎలా ఇన్సర్ట్ చేసాము, ఇవన్నీ లింక్స్, మ్యాప్ అండ్ లాగిన్ ఫామ్ అండ్ ఎట్ ది ఎండ్ ఫుటర్ కూడా. మనం ఇప్పుడు వరకు HTML సిరీస్లో కవర్ చేసిన ప్రతి టాపిక్ని ఇక్కడ మళ్ళీ మనం రికాప్ చేస్తాం. అండ్ ఈ ప్రాజెక్ట్ని మనం ర్యాంక్ చేసి ఎలా సైట్ స్పీడ్ ఎంత ఉంది అనేది ర్యాంకింగ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఫ్రీగా డిప్లాయ్ చేస్తాం. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఎట్ ది ఎండ్ ఎలా ఫ్రీగా ఈ వెబ్సైట్ని మనం హోస్ట్ చేయాలో నేను చెప్తాను. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి. అండ్ HTML ప్రాజెక్ట్ స్టార్ట్. ఫస్ట్ వన్ మనం ఇక్కడ గమనిస్తే మనకు లోగో ఉంది. సో ఫస్ట్ సేమ్ ఇదే ఆర్డర్లో మొత్తం చేసుకుంటూ వద్దాం. అండ్ నన్ను ఫాలో అయిపోండి, మీరు కూడా స్టార్ట్ చేయండి. మీరు కూడా బిల్డ్ చేయడం ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి, ఓకేనా? అండ్ ఫస్ట్ వన్ హెడర్. ప్రతి వెబ్ పేజ్కి ఉండే హెడరే అనమాట. సో హెడర్లో ఫస్ట్ మనం ఒక డివ్ తీసుకుంటున్నాను నేను. డివ్లో క్లాస్. ఇప్పుడు ఈ క్లాస్ ఏంటి అనుకోవద్దు, ఇట్స్ అగైన్ సిఎస్ఎస్ పార్ట్. సిఎస్ఎస్ పార్ట్లో మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తాం. సో దీనికి లోగో నేమ్ ఇస్తున్నాను నేను. సిఎస్ఎస్ దీని గురించి చాలా ఉంటుంది, కంప్లీట్గా డిస్కస్ చేద్దాం అప్పుడు. సో లోగో నేను జస్ట్ ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేసి ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్ టు లోగో mini.png అండ్ స్లాష్ ఆల్ట్ టెక్స్ట్ ఉంది కదా, ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు లోగో ఆఫ్ ది పేజ్ యొక్క లోగో. లోగో ఆఫ్ ది పేజ్. సో ఇదన్నమాట. అండ్ మన వెబ్ పేజ్ HTML ప్రాజెక్ట్. అండ్ ఇది ఇప్పుడు మన లోగో. సో హైట్, దీని యొక్క విడ్త్ని కొంచెం తగ్గిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 300 పిక్సెల్స్. మరీ చిన్నగా ఉంది. అండ్ 400 పిక్సెల్స్. ఇట్స్ బెటర్. అండ్ నౌ డివ్లో ఒక డివ్ తీసుకున్నాం, లోగో అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకొక డివ్. ఇప్పుడు డివ్ కాదు, nav ట్యాగ్. ఎందుకు అని అంటే, nav ట్యాగ్ ఎందుకు తీసుకున్నా అంటే మనం ఇప్పుడు ఈ ఓకే 1 సెకండ్. ఈ పార్ట్స్ని, అంటే ఈ పార్ట్ని లింక్స్ అనమాట ఇవి. సో ఈ లింక్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం మన వెబ్ పేజ్లో అంటే nav ట్యాగ్ని యూజ్ చేసి. ఆల్రెడీ సిమెంటిక్ వెబ్సైట్ చెప్పినప్పుడు చెప్పేసాం మనం, సో అక్కడ చెప్తాం. అండ్ ULLI అన్ఆర్డర్ లిస్ట్లో క్రియేట్ చేస్తున్నాను నేను. అండ్ దీని లోపల యాంకర్ ట్యాగ్స్ని క్రియేట్ చేస్తాం. సో ఒకేసారి క్రియేట్ చేసే టైం సేవ్. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ href ఈజ్ ఈక్వల్ టు జస్ట్ హ్యాష్ అండ్ బ్లాంక్ స్పేస్ లాగా, సారీ డబుల్ కోట్స్ అండ్ హ్యాష్ అండ్ దెన్ క్లోజ్, క్లోజ్. సో ఇది మన యాంకర్ ట్యాగ్. దీని లోపల బై డిఫాల్ట్గా హోమ్ రాస్తున్నాను నేను. కావాలి అంటే ఇంకా మార్చేసుకోవచ్చు. హోమ్ సర్వీసెస్ గ్యాలరీ గ్యాలరీ. అండ్ ఇంకొక ట్యాగ్ ఏం పెట్టాం, కాంటాక్ట్. సో ద లాస్ట్ వన్ ఈజ్ కాంటాక్ట్. హోమ్ అండ్ సేవ్. మన డాక్యుమెంట్లో. సో ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి, ఇలా వస్తుంది. బట్ ఇది కొంచెం సిఎస్ఎస్ పార్ట్, మాట్లాడదాం దీని గురించి కూడా. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఈ పారాగ్రాఫ్ ఇన్ జస్ట్ హెడ్డింగ్. అండ్ దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నాను. ఎవరికైనా సరే ఇప్పుడైనా
ఎవరికైనా నోట్స్ కావాలంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు నోట్స్ డెఫినెట్గా ఇస్తాను. అండ్ ఇప్పుడు మన మెయిన్ సెక్షన్, మన వెబ్ పేజ్ యొక్క స్టార్ట్ అవుతుంది. వెబ్ పేజ్ యొక్క కాంటెంట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నౌ మెయిన్ సెక్షన్లో ఒక సెక్షన్ తీసుకుందాం, అంటే సెక్షన్ అనే ఒక ఎలిమెంట్. అండ్ ఈ సెక్షన్లో హెచ్1లో సారీ ఇట్స్ గుడ్ అండ్ పేస్ట్ అండ్ సేవ్. సో ఇది ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది మనకి. అండ్ నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్. దీని కింద ఒక పారాగ్రాఫ్, ఇదే సెక్షన్లో ఇంకొక పారాగ్రాఫ్ని మనం ఇన్సర్ట్ చేస్తున్నాం. పారాగ్రాఫ్ అండ్ సేవ్. సో ఇప్పుడు ఇలా కనిపిస్తుంది మన వెబ్ పేజ్. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఫాంట్ స్టైల్ వేరుగా ఉంది, ఇక్కడ ఫాంట్ స్టైల్ వేరుగా ఉంది. నేను సిఎస్ఎస్ యూస్ చేశాను దానికోసం, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ 2 బటన్స్ ఉన్నాయి ఇక్కడ, వాటిని క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ వన్, ఈ సెక్షన్లో బటన్ ట్యాగ్. ఆల్రెడీ బటన్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసాం. ఫార్మ్స్ వీడియోలో ఇంకా బాగా దీని గురించి చెప్పాం. మోర్ దెన్ 1 hour వచ్చింది ఆ వీడియో. సో కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు చెప్పాను అక్కడ. సో వెళ్ళి చూసేయండి ఎవరైనా చూడకపోతే. సీ మై వర్క్స్. అండ్ నెక్స్ట్ వన్, ఒక బటన్ ట్యాగ్ యూజ్ చేద్దాం. ఈ బటన్ ట్యాగ్ లోపల యాంకర్ ట్యాగ్ href is equal to double quotes and అండ్ సేవ్. ఇక్కడ జస్ట్ కాసేపటికి హ్యాష్ పెడతాను నేను. అండ్ నేమ్ ఏంటి అని మీకు డౌట్ వస్తే ఇక్కడ నేమ్. యూట్యూబ్ ఛానల్ బేసిక్గా ఆల్రెడీ ఇక్కడ 2 బటన్స్ క్రియేట్ అయ్యాయి. సో ఇది బటన్ క్రియేట్ అవ్వలేదు. ఓకే, ఐ థాట్ నేను దీన్ని సబ్మిట్ బటన్ లాగా ఇచ్చాను అనుకుంటా. 1 second, వేర్ ఇట్ వాస్. యాంకర్ ట్యాగ్ ముందు ఇచ్చి బటన్ ఇచ్చేసాను. కాపీ. ఓకేనా. సో దిస్ ఈజ్ హౌ వీ యూజ్ ఇట్. అండ్ బేసిక్గా ఇప్పుడు దీంట్లో లింక్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మన వెబ్ పేజ్లోకి వెళ్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ పార్ట్లో మనం ఈ ఇమేజ్ని యాడ్ చేసాం. ఇక్కడ చూసే క్యాప్షన్ కూడా ఉంది. ఈ క్యాప్షన్ ఎలా వచ్చింది అంటే ఆల్రెడీ మనం ఫిగ్ క్యాప్షన్ గురించి మాట్లాడాం. సో ఆ ఇమేజ్ని అలాగే ఇన్సర్ట్ చేద్దాం. సో సెక్షన్ అనే పార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మెయిన్లోనే సెకండ్ సెక్షన్, అంటే ఇంకొక సెక్షన్ తీసుకుందాం. సెక్షన్, ఈ సెక్షన్లో మనం మన ఇమేజ్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. ఫిగర్ ట్యాగ్. అండ్ దీని లోపల ఇమేజ్ src is equal to డబల్ కోట్స్లో HTML thumbnail. ఇది బేసిక్గా thumbnail మన ఛానల్దే. అండ్ alt is equal to, alt ఏం రాస్తాం, HTML thumbnail. టెక్స్ట్ వేరే టెక్స్ట్ రాస్తే తర్వాత యూజర్కి ఇబ్బందిగా ఉంటుంది చూడడానికి, అందుకే ఎగ్జాక్ట్గా కరెక్ట్ టెక్స్ట్ని రాయాలి మనం. అండ్ దీనికి ఒక విడ్త్ సెట్ చేసాం. అండ్ క్లోజ్ దిస్. అండ్ ఇందులో ఒక ఆప్షన్ ఉంది, ఇంకొకటి మనం మాట్లాడాం ఆల్రెడీ ఫిగర్ ట్యాగ్లో ఇంకో ఆప్షన్, అదే ఫిగ్ క్యాప్షన్. దీని గురించి కోర్సెస్ అండ్ సేవ్. సో చూసారా, HTML కోర్సెస్ ఆఫ్ ఫ్రీ. మన థంబ్నెయిల్ కూడా వచ్చేసింది. అండ్ ఇలాగే థంబ్నెయిల్ వచ్చేసింది అండ్ నేమ్ వచ్చేసింది. ఇక్కడ కూడా సేమ్.
అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంది దీంట్లో, CSS యాడ్ చేసే వరకు, తర్వాత ఏముండదు. అండ్ నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ ఉంది ఇక్కడ, అబౌట్ ల్యాన్ వెబ్ కోడ్ అని. అండ్ నౌ సో ఇంతటితో సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సెక్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మనం D1 వేద్దాం కాసేపు. అండ్ ఓకే సారీ, H2 ఆల్రెడీ H1 యూజ్ చేసేసాం, మళ్ళీ యూజ్ చేయకూడదు. ఓకేనా. అండ్ హెడ్డింగ్ వచ్చేసింది మన HTML పేజ్ యొక్క నెక్స్ట్ హెడ్డింగ్, అబౌట్ ల్యాన్ వెబ్ కోడ్ 101. అండ్ దీని గురించి కూడా సమ్ లైన్స్ ఉన్నాయి. కాపీ దిస్. రాయడానికి, కంటెంట్ రాయడానికి చాలా టైం పట్టింది కదా, సో నేను డైరెక్ట్గా ఒకేసారి కాపీ చేసేస్తున్నాను థింగ్స్ని. అండ్ మీరు అనుకుంటున్నారు అలా మా దగ్గర ఫొటోస్ లేవే, మీరు ఎలాగో డైరెక్ట్గా దాన్ని ఇలా పెట్టరు కదా సోషల్ మీడియాలోనూ ఎలాగో, సో మీరు మీ దగ్గర ఉన్న ఏ ఫొటోస్నైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా కాపీరైట్స్ లేని ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి కొన్ని, వాటిని డౌన్లోడ్ చేసుకొని థంబ్నెయిల్స్ కాకపోతే మొత్తం ఫ్లవర్ ఇమేజెస్, మొత్తం ఫ్రూట్ ఇమేజెస్, ఫ్రూట్స్ గురించి ఏదైనా కాంటెంట్ గూగుల్లో కొట్టినా మన కాంటెంట్ ఇచ్చేసింది, అలా యూజ్ చేసి మీరు ఇలాంటివే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. మీరు ఎలాగో దీన్ని పబ్లిక్లో పెట్టరు కానీ హోస్ట్ చేస్తారు కదా, మీరు ఎప్పుడైతే దీన్ని ఒకవేళ రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే, నేను చెప్తున్నాను మీకు, రెజ్యూమేలో యాడ్ చేసుకుంటే లేకపోతే ఫ్లవర్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద విల్లాస్ కానీ, నేచర్ ఇమేజెస్ అలాంటివి యూజ్ చేయండి. లేదు మేము జస్ట్ ప్రాక్టీస్ చేస్తాము అని కనుక మీరు అంటే, దానికోసం మీరు మీ పర్సనల్ ఫొటోస్ని యూజ్ చేయొచ్చు, లేదా ఇంకే ఫొటోస్నైనా యూజ్ చేసేసుకోవచ్చు, నథింగ్ ప్రాబ్లం. అంటే పబ్లిక్ డొమైన్లో పెడుతున్నప్పుడు కొంచెం ఆలోచించి పెట్టాలి ఏదైనా సరే. ఓకేనా. సో నన్ను అడిగితే నేను బెస్ట్గా మీ పర్సనల్ ఫొటోస్ వద్దు అనే చెప్తాను. అండ్ ఈస్ అప్ టు యూ ఆఫ్టర్ దిస్. ఇండియా చూసారా, ఒక పారాగ్రాఫ్ కూడా ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది నాకు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ పార్ట్, మనం మెయిన్ పార్ట్లోకి వచ్చేసాం. ఇప్పటిదాకా వెయిట్ చేశారా ఎలా చేశారని. సో ఫార్మ్స్లో ఇది ఇంకా అడ్వాన్స్ టాపిక్, అందుకే నేను దీని గురించి టచ్ చేయలేదు బేసిక్గా, బట్ చెప్తాను. ఇక్కడ ఇంకొక సెక్షనే తీసుకుందాం మనం. ఈ సెక్షన్లో H3 ట్యాగ్, ఆల్రెడీ H2 అయిపోయింది మనకి. ఎంటర్ కొట్టడం అలవాటైపోయి. అండ్ సేవ్. ఓకేనా. సో ఇది వచ్చేసింది. అండ్ బట్ ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయి అనే డౌట్ మీకు వస్తే వద్దాం, అక్కడికి కూడా వద్దాం. ఇప్పుడు నేను దీని లోపల ఒక డివ్ని తీసుకుంటాను. సో బేసిక్గా డివ్కి ఒక క్లాస్ కూడా పెడుతున్నాను, ఏంటంటే ప్రోగ్రెస్. అండ్ ఇందులో లేబుల్, బేసిక్గా అది ఫామ్ ఎలిమెంట్ అనమాట, అందుకే నేను లేబుల్ తీసుకున్నాను. లేబుల్లో ఆల్రెడీ మీకు తెలుసు ఫర్ అనే ఐటమ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఈజ్ ఈక్వల్ టు HTML అండ్ HTML కోడ్ కాలన్స్. అండ్ ఇప్పుడు మన బేసిక్ థింగ్ గురించి మాట్లాడతాం, ఇది ప్రోగ్రెస్. దీన్ని యూజ్ చేసి డైరెక్ట్గా మనం క్రియేట్ చేస్తాం, కానీ ఇలా ఇవ్వడం వల్ల అసలు యూజ్ ఉండదు. సో ఒక్కొక్క అట్రిబ్యూట్ దీనిలో ఇన్సర్ట్ చేద్దాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు సేమ్ HTML, ఫర్లో ఏమి ఇచ్చాం అది చేస్తాం. అండ్ మ్యాక్స్ అంటే దాంట్లో మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉండాలి, 100% ఉండాలి. అండ్ వాల్యూ బై డిఫాల్ట్ వాల్యూ అంటే మనకి ఎంత వచ్చు దాంట్లో ఆ వాల్యూని మనం, HTML ఈజ్ అ బేసిక్ అండ్ సింపుల్ లాంగ్వేజ్, 100% నేను ఇచ్చేసాను. అండ్ ఇక్కడ HTML 100% అండ్ సేవ్. భూమ్ గైస్ చూసారా, కంప్లీట్గా ఫుల్ అయిపోయి వచ్చేసింది. మీరు అనుకోవచ్చు టెక్స్ట్ రాలేదు ఏంటి అని, అది బై డిఫాల్ట్గా రాదు. సో సర్వర్ అంటే డేటాబేస్ బ్యాక్ఎండ్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇది కంప్లీట్గా ఒకటి వచ్చేసింది. సేమ్ ఇదే వేలో కంప్లీట్గా మిగతా వాటిని కూడా ఇన్సర్ట్ చేద్దాం ఇక్కడే. అండ్ కాపీ. సో దిస్ ఈజ్, ఇక్కడ ఏంటంటే CSS గురించి మాట్లాడతాం మనం. ఓకే. సో బిగినర్ కాబట్టి అంటే మీకు డిఫరెన్స్ చూపించాలి కదా, అది ఫుల్గానే అన్నింటిలో వస్తుందా అసలు రాదా అని. సో నేను 80% పెడుతున్నాను ఇక్కడ వాల్యూ. అండ్ ఇక్కడ ఒకటి ఒక 70% ఇది ఓకే. అండ్ ఇక్కడ
50% పెడుతున్నాను. అండ్ ఈ ప్లేస్లో రియాక్ట్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మీరు వెబ్ డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది. రియాక్ట్ జేఎస్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ ద ఫైనల్ వన్ మన నెక్స్ట్ సిరీస్ సిఎస్ఎస్ అండ్ కోడ్. సో ఈ మిగతా వాటిని ఇక్కడ ఫర్ ఐడి హెచ్టిఎంఎల్ మార్చట్లేదు బేసిక్గా, యా ఓకే అని, బట్ మారుద్దామా? యా ఇక్కడ జస్ట్ జేఎస్ అని రాస్తున్నాను, ఇక్కడ కూడా అండ్ జేఎస్, ఇక్కడ రియాక్ట్. ఓకేనా, అండ్ సేవ్. ఇప్పుడు బూమ్ గైస్, యా మీరు అనుకోవచ్చు ఏంటి ఇవన్నీ పక్క పక్కన వచ్చాయని, మనం బిఆర్ ట్యాగ్స్ యూజ్ చేయలేదు. సో ఆ బిఆర్ ట్యాగ్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఇదే బిఆర్ ట్యాగ్ యొక్క సిఎస్ఎస్ వచ్చేంత వరకు బిఆర్ ట్యాగ్ ఎన్నిసార్లు మనం యూజ్ చేస్తామంటే మీరు కౌంట్ చేసుకోవచ్చు. ప్రతి వీడియోలో ఒక్కసారైనా ఈ బిఆర్ ట్యాగ్ని మనం యూజ్ చేసాం. సో యా ఇది కంప్లీట్గా మనం ఈ ప్రోగ్రెస్ అంటే ఈ బార్స్ని మనం ఎలా యాడ్ చేసుకోవచ్చు, రెజ్యూమేలో కూడా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఎప్పుడన్నా. అండ్ అవర్ సర్వీసెస్, ఫైనల్గా అవర్ సర్వీసెస్లోకి వచ్చేసాం. ఓకే, అండ్ డైరెక్ట్లీ కాపీ చేసాం దీన్ని, నెక్స్ట్ సెక్షనే కదా, అండ్ సెక్షన్, అండ్ దిస్ ఈజ్ అనదర్, దీన్ని ఇంకొక సెక్షన్ అంటున్నాను నేను. ఎందుకు ఇన్ని సెక్షన్స్ ఒకే దాంట్లో రాయొచ్చు కదా అంటే కుదరదు అలా. మనం తర్వాత లైక్ ఏమంటాం దాన్ని, సిఎస్ఎస్ వాడినప్పుడు సెక్షన్స్ డివైడ్గా లేకపోతే మనం రాయలేం. అండ్ దీనికి నేను ఇక్కడ ఇస్తాను, క్లాస్ ఇస్తాను, ఏంటి అని అంటే సర్వీసెస్ అని ఇస్తాను. సర్వీసెస్ హైఫన్ హీరో సర్వీసెస్ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ లోగో అయిపోయింది కదా, ఈ సెక్షన్కి నేను హీరో సెక్షన్ అని ఇస్తాను. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హీరో సెక్షన్ అండ్ సేవ్. అండ్ యా ఇక్కడ ఈ ఫిగర్ ట్యాగ్ యూజ్ చేసాం కదా, ఇక్కడ క్లాస్ ఏమని ఇస్తామంటే బై డిఫాల్ట్గా ప్రజెంట్ అయితే మనం యూజ్ చేయము. సో హీరో ఇమేజ్ అని. సిఎస్ఎస్లో మాత్రం డెఫినెట్గా క్లాస్ ఐడి లేని ఈ ట్యాగే ఉండదు. ఈ ట్యాగ్లో ఇలాంటి ట్యాగ్స్ ఉంటాయి కదా, హెడర్ కానీ ఫుటర్ కానీ, క్లాస్ కానీ ఐడి కానీ ఏదో ఒకటి రాయకుండా ఉండవు, ఒకసారి రెండు కూడా ఉంటాయి. అండ్ యా ఇక్కడ ఏం ఇన్సర్ట్ చేస్తాము అని అంటే ఫోరే కదా, యా H3 ఇక్కడ ఉంది. సో H4లో అండ్ అవర్ సర్వీసెస్ వచ్చేసింది. నెక్స్ట్ ఫిగర్ ట్యాగ్ని యూజ్ చేసి ఇలా ఇమేజెస్ని ఇన్సర్ట్ చేసాము. ఈ ఇమేజెస్ని ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేద్దాం మన పేజ్లో. అండ్ డైరెక్ట్గా ఫిగర్ ట్యాగ్ IMG అండ్ యా బై డిఫాల్ట్గా సజెషన్ వచ్చేస్తుంది మనకి. అండ్ HTML thumbnail 1 అండ్ alt టెక్స్ట్లో HTML course 1 అండ్ హైట్ విడ్త్ చిన్నవి రావాలి. సో 120 పిక్సెల్ ఐ ప్రిఫర్. హైట్ కూడా ఇద్దాం, బట్ చెప్పాను కదా సైట్ యొక్క ఈ మనం వర్క్ చేసిన ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ ప్రాజెక్ట్ సైట్ యొక్క స్పీడ్ చూపిస్తానని, అది చూపించేటప్పుడు ఇక్కడ హైట్ విడ్త్ ఇవ్వకపోతే ఏమవుతుంది నేను చూపిస్తాను అక్కడ. అండ్ నెక్స్ట్ వన్ ఫిగ్ క్యాప్షన్ అండ్ క్లోజ్. HTML course అండ్ సేవ్. మన పేజ్లో ఒక ఇమేజ్ ఆల్రెడీ ఇక్కడ బిల్డ్ అయిపోయింది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ ఏంటి కార్నర్స్ అన్నీ రౌండ్గా ఉన్నాయి, మన పేజ్లో ఎందుకు లేవు అని. అది కూడా CSS పార్ట్ మాట్లాడదాం. అండ్ ఇదే పార్ట్ని కాపీ చేసి పేస్ట్ చేసేస్తున్నాను.
ఓహో, లైన్ బ్రేక్ వస్తుంది. అండ్ యా 1 సెకండ్. thumbnail 1, ఇక్కడ thumbnail 2, thumbnail 2 అండ్ ఇక్కడ మళ్ళీ thumbnail 3, thumbnail 4 అండ్ ఇంకొక ఇమేజ్ లాష్ 1, thumbnail 5, యా 5 అండ్ సైడ్. సో ఇది మన వెబ్ పేజ్. చూసారా, ఇలా నిలువుగా వచ్చేసాయి. ఎందుకు అని కూడా మాట్లాడదాం. ఇలా రావాలి కదా మనకి, బట్ అలా లేవు, ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ వస్తాయి, ఒకే లైన్లోకి వస్తాయి. మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? మీరు ఏం టెన్షన్ పడద్దు. మీకు ఎలా కావాలో అలా నేను కంప్లీట్గా నేను చేసి పెడతాను మీ ముందు. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెక్షన్ మర్చిపోయానబ్బా, అవర్ బ్లాగ్, మన బ్లాగ్ అంట. అండ్ ఇక్కడతో ఈ ఫిగర్, ఈ సెక్షన్ అయిపోయింది మెయిన్లో. అండ్ ఇంకొక సెక్షన్ తీసుకుంటున్నాను. సెక్షన్లో H4 అయిపోయిందా? 1 సెకండ్. ఆల్రెడీ ఇక్కడ H4 నేను యూజ్ చేసేసాను. సో H5 ఇక్కడ అండ్ H5. దీంట్లో అవర్ బ్లాగ్ అని రాసేసాం. అండ్ ఇప్పుడు డెఫినెట్గా ఒక పారాగ్రాఫ్ ఉంది అక్కడ. సో ఆ పారాగ్రాఫ్ని సేమ్ కాపీ చేద్దాం. ఓకే, కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ క్యూ ట్యాగ్ని యూజ్ చేసి తీసుకురావచ్చు, బట్ నేను బేసిక్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు. అక్కడ థిక్గా ఉంది కదా, సో బోల్డ్ ట్యాగ్ అండ్ ఈ ప్లేస్లో సేవ్. దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్. అండ్ నెక్స్ట్ వన్, ఐ థింక్ ఇది జూమ్ ఇన్లో ఉంది. అందుకే జూమ్ ఇన్లో ఉంది, సో పెద్దగా కనిపిస్తుంది మీకు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక పారాగ్రాఫ్, మొత్తం ఇక వరుసగా పారాగ్రాఫ్సే. అండ్ ఇంతవరకు మాత్రమే /p. థిక్గా ఉంది అక్కడ, సో యూజ్ చేస్తున్నాను నేను. సేమ్ యాస్టీజ్ అలాగే బిల్డ్ చేస్తాం. సూపర్. అండ్ ఓకేనా, ఇవన్నీ సేమ్ యాస్టీజ్ అలాగే కనిపిస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వన్, అబౌట్ లెన్ వెబ్ కోడ్, దాని గురించి మాట్లాడతాం. అండ్ కాపీ, సేవ్ చేశాను. కాపీ దిస్. వన్ సెకండ్ ప్లీజ్. అబౌట్ లెన్ వెబ్ కోడ్, వై ఎడ్యుకేషన్, ఇలా అబౌట్ లెన్ వెబ్ కోడ్. అండ్ ఈ సెక్షన్లో డైరెక్ట్గా రాసేద్దాం, బట్ ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. H6ని యూజ్ చేద్దాం. సో సేవ్ అండ్ అబౌట్ లెన్ వెబ్ కోడ్. సో అబౌట్ లెన్ వెబ్ కోడ్ చాలా చిన్నగా ఉంది కదా, సో దీనికోసం కొంచెం మనం హైట్ని పెంచుదాం, విచ్ మీన్స్ దాని యొక్క ఫాంట్ సైజ్ని పెంచడం కోసం బోల్డ్ చేద్దామా, ఆర్ దీన్ని 5 చేద్దామా? 5. అండ్ దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ఇట్. సో మన వెబ్ పేజ్లో ఇది సంథింగ్ బెటర్ నౌ, అంటే కొంచెం ఇప్పుడు బెటర్గా కనిపిస్తుంది దానికంటే కూడా. ఆర్ దీన్ని 4 చేస్తే అండ్ 4 అండ్ సేవ్. అండ్ ఈ సెక్షన్లో ఒక పారాగ్రాఫ్ ఇన్సర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ
ఈ పారాగ్రాఫ్ని ఇన్సర్ట్ చేయబోతున్నాం. సో డెఫినెట్గా ఈ పారాగ్రాఫ్ మీ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ, మేము ఎక్కడి నుంచి తేవాలి అని మీకు డౌట్ వస్తుంది. ఇందాక ఆన్సర్ చెప్పేశాను నేను. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఏదో ఒక టాపిక్ మీద. గివ్ మీ ఆ కాంటెంట్ రిలేటెడ్ వికీపీడియాను, గివ్ మీ ఆ కాంటెంట్ రిలేటెడ్ ఫ్లవర్స్ అను, ఫ్రూట్స్ అను, మీరు ఏదైతే ఇమేజెస్ ఇన్సర్ట్ చేస్తారో దానికి రిలేటెడ్ అనమాట. డెఫినెట్గా అది ఇస్తుంది మీకు. మన వెబ్ పేజ్ ఇలా రెడీ అవుతుంది మెల్లగా. అండ్ నెక్స్ట్ వన్, ద ఫైనల్ వన్, H6 హెడ్డింగ్ వైల్ అండ్ వెబ్ కోడ్. ఎందుకు సేవ్. అండ్ నౌ కంప్లీట్ అయిపోవచ్చింది, డెఫినెట్గా కంప్లీట్ అయిపోవచ్చింది ఈజీగా. అండ్ ఇంకొక చిన్న పార్ట్ ఉంది, ఇదే మన ఆడియో పార్ట్. ఈ ఆడియో చుట్టూ కూడా మీరు గమనిస్తే షాడో ఉంది, అది కూడా అగైన్ చేసే పార్ట్. అండ్ ఈ పార్ట్ ఉంది, ఈ కొంచెం. సో ఈజీగా నేను మాట్లాడతాను, అన్నిటి గురించి డిస్కస్ చేస్తూ మనం క్రియేట్ చేద్దాం. మీరు ఎలా డిటెక్షన్ పడద్దు, ఓకేనా? అండ్ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేసేయండి ప్లీజ్. ఆల్రెడీ ఆడియో ట్యాగ్, ఆడియో సోర్స్ is equal to src is equal to double quotes లో music, yeah, and save. రాలేదు ఎందుకనంటే మనం ఒక మెయిన్ ఆట్రిబ్యూట్ మర్చిపోయాం ఇక్కడ. కంట్రోల్స్ అండ్ సేవ్, యా వచ్చింది. అండ్ సో ఓకే, ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏముంది మన పేజ్లో? యా, థ్యాంక్ యూ ఫర్ కాపీ దిస్ వన్. సో యా, HTML ఆడియో ట్యాగ్ అయిపోయింది. ఆడియో ట్యాగ్ తర్వాత HTML హెడ్డింగ్ 6ని యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాను నేను ఒక పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ, దీనికి మనం సెక్షనే తీసుకోలేదు. సెక్షన్ ఈ ప్లేస్లో సేవ్. ఈ ప్లేస్లో మొత్తం యాంకర్ ట్యాగ్స్ రాస్తాం. యాంకర్ ట్యాగ్స్ అంటే మళ్ళీ కొత్తవేం కాదు, సో ఇంకొంచెం వచ్చేసింది ఇది కూడా. అండ్ ఈ ట్యాగ్స్ అన్నీ రాసేస్తాం. సో LI సేమ్ మళ్ళీ UL ట్యాగ్ని యూజ్ చేసి UL అండ్ LI #4 మొత్తం లింక్సే వచ్చేస్తాయి ఇక్కడ. href is equal to hash అండ్ ఇక్కడ కాంటెంట్ రాస్తాం. కాంటెంట్ ఏంటంటే, సో దీన్ని అయితే కాపీ చేయడం కుదరదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెర్న్ వెబ్ కోడ్ 101. డైరెక్ట్గా రాస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మీకు డెఫినెట్గా వీడియోస్ నచ్చితే. సబ్స్క్రైబ్ ఛానల్ LE లెర్న్ వెబ్ కోడ్ 101. నేను ఇది ఎలా వస్తుందో ఐ నో ఇట్. సో ఈ విధంగా వచ్చేసింది ఒక లింక్. ఓకే, 1 సెకండ్, మీకు కనిపిస్తుందా? యా, సంథింగ్ ఇప్పుడు బెటర్ అనుకుంటా మీకు కూడా. అండ్ సేమ్ ఇక్కడ నుంచి థింగ్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. అండ్ సేవ్. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ఇట్. బట్ ఈ గ్యాప్ కోసం BR ట్యాగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేవ్, ఓకేనా?
సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వచ్చేసాయి. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ దిస్ మ్యాప్. ఆల్రెడీ ఐ ఫ్రేమ్ అప్పుడు చెప్పాం, సేమ్ ఐ ఫ్రేమ్ని ఇప్పుడు కూడా తీసుకొచ్చి యాడ్ చేద్దాం. సో దీనికోసం గూగుల్ మ్యాప్స్, బై డిఫాల్ట్గా ఇలా. అండ్ నెక్స్ట్ వన్ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎంబీడ్ మ్యాప్ అండ్ కాపీ హెచ్టిఎంఎల్ కోడ్ అండ్ క్లోజ్ దిస్. డైరెక్ట్గా క్లోజ్ చేసేయచ్చు దీన్ని. అండ్ పేస్ట్. చూసారా, ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్తో సహా వచ్చేసి హైట్ విడ్త్ మొత్తం వచ్చేస్తాయి. అండ్ ఇది డాక్యుమెంట్ ఇందులో ఉంది. ఓకే, సారీ, ఇది డాక్యుమెంట్, ఇందులో ఆల్రెడీ మ్యాప్ వచ్చేసింది. ఇది మన హెచ్టిఎంఎల్ ప్రాసెస్. ఓకే, హైట్ విడ్త్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసి 1000 పిక్సెల్స్ పెట్టేస్తున్నాను. సో మొత్తం ఆక్యుపై చేసేసింది. మొత్తం హైట్ మొత్తాన్ని విడ్త్ మొత్తాన్ని ఆక్యుపై చేసేది ఇలాగా. అండ్ నెక్స్ట్ వన్ కాంటాక్ట్ డీటెయిల్స్, లాగిన్ ఫామ్, కాపీ and paragraph div, paragraph bold గా కనిపించాలి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఇప్పుడు ఫామ్, FORM, ఫామ్. ఫస్ట్ వన్ ఎంటర్ యువర్ డొమైన్, కాపీ. అండ్ ఆల్రెడీ తెలుసు మీకు ఇది ఎలా ఇన్సర్ట్ చేస్తాము అని. లేబల్ ఫర్, సో ఇక్కడ ఫర్ అంటే కొంచెం లేట్ అవుతుందని ఎంటర్ చేయట్లేదు. అండ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు @learn web code 101 and read only and slash and close. సో బై డిఫాల్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. సో బై డిఫాల్ట్గా ఇలా ఇంకా చదవగలం, కానీ దాన్ని మనం ఎలాంటి మోడిఫికేషన్ చేయలేము. అండ్ నెక్స్ట్ వన్ ఎంటర్ యువర్ ఈమెయిల్, ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో 2 ఫీల్డ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇక్కడ ఒక BR ట్యాగ్, కాపీ and now paste it. Enter your name, సో ఈ 2 పార్ట్స్ని ఇక్కడ నుంచి తీసేద్దాం, జస్ట్ టెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అండ్ సేమ్ ఈ వాల్యూస్ రెండింటిని delete and save. So enter your name, enter your password, BR tag, one more BR. I think it's work out, yes. And yeah, ఇది ఉంది comment lines, enter comments, text area, label, enter comments and replace for BR. Text area and save. ఒక టెక్స్ట్ ఏరియా వచ్చేసింది. సో ఇంతే ఉంచుదామా, రోస్ అండ్ కాలమ్స్ ఇద్దామా. రోస్ ఒక 5 and save. Yeah, nothing but enough. And 2 buttons, ఒకటేమో లాగిన్
అండ్ ఇంకొక బటన్ ఏమో రీస్టార్ట్. సో డైరెక్ట్గా రెండింటిని బటన్స్ యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. BUTTON బటన్, లాగిన్, reset and save. సో రెండు బటన్స్. అండ్ నౌ we are సో మన ప్రాజెక్ట్లో బటన్స్ కూడా వచ్చేసాయి. అండ్ ద లాస్ట్ వన్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ సైన్ అప్, చిన్న పారాగ్రాఫ్ విత్ బోల్డ్ ట్యాగ్స్. అండ్ దిస్ వన్, if you don't have any paragraph. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక యాంకర్ ట్యాగ్ HREF is equal to double quotes లో just hash. and now content sign up and save. sign up and save. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలాగా. అండ్ మన లాస్ట్ థింగ్ మన ప్రాజెక్ట్లో లాస్ట్ వన్, అండ్ మెయిన్కి బయట రాస్తాం దీన్ని మనం, ఫుట్టర్, FOTER, ఫుట్టర్. సో ఫుట్టర్లో ఫస్ట్ వన్ ఐఎమ్ ప్రెసెంట్ సింబల్ రావాలి కదా, కాపీరైట్ సింబల్. సో కాపీ అండ్ స్పేస్ అండ్ పేస్ట్ దిస్. సో ఇలాగా కావాలి. అండ్ వచ్చేసింది. బట్ ఈ మ్యాప్కి కొంచెం మనం కరెక్షన్స్ చేయాలి కదా. ఫీల్ సెట్, కట్ ఇట్, అండ్ ఇక్కడ పేస్ట్ ఇట్ అండ్ సేవ్. అండ్ ద మెయిన్ వన్, లెజెండ్ అండ్ లాగిన్. ఇది బేసిక్గా ఒక లాగిన్ ఫామ్. సో సేమ్ డాక్యుమెంట్లో ఉన్నట్టే మనం క్రియేట్ చేసేసాం మన వెబ్ పేజ్ని, అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ మన ఫుట్టర్ కూడా వచ్చేసింది. ఇది మొత్తం మనం క్రియేట్ చేసిన మన HTML ప్రాజెక్ట్, జస్ట్ HTMLతో. ఇప్పుడు దీనికి ఒక స్టైలింగ్ని యాడ్ చేద్దాం. సో స్టైలింగ్ని యాడ్ చేయడానికి మళ్ళీ టైం వేస్ట్ చేయట్లేదు నేను. సో జస్ట్ ఇక్కడ ఉన్న స్టైల్, ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఉన్న స్టైల్ని కాపీ చేసి పెట్టేస్తాను. సో మీకు కూడా టైం సేవ్ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు దీని తర్వాత. ఓకేనా? అండ్ సేవ్. అండ్ నౌ సో ఇది మన డాక్యుమెంట్, అండ్ ఇది మనం క్రియేట్ చేసిన మన ప్రాజెక్ట్. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ డాక్యుమెంట్. అంటే ఇది మన ముందు నుంచి నేను చూపిస్తున్న ప్రాజెక్ట్. అండ్ దీనిలో డిఫరెన్స్ ఏంటంటే ఈ పాయింట్స్, దీన్ని ఎలా తీసేయాలో నేను చెప్తాను. ఇక్కడ UL లో టైప్ ఆట్రిబ్యూట్ గురించి మనం మాట్లాడాం. టైప్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ నన్ అని రాసేయండి చాలు. సో చూసేసారా, ఇక్కడికి వెళ్ళిపోయాయి. అండ్ వీటి గురించి మీకు డౌట్ వస్తే నేను ఎలా యాడ్ చేశాను అని అంటే, వాటిని ఇమేజ్ అండ్ హీరో సర్వీసెస్. ఇక్కడ ఆల్రెడీ మనం ఒక నేమ్ ఇచ్చేసాం, నాకు గుర్తుంది. అండ్ హీరో సర్వీసెస్, ఇక్కడ క్యాపిటల్ స్మాల్ h కదా, హీరో సర్వీసెస్. అండ్ నౌ one second, hero services, అండ్ ఇక్కడ ఐ థింక్ ESA ప్రాబ్లం. లాస్ట్లో ఇంకొక S. అండ్ నౌ ఓకేనా? అండ్ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఒక BR ట్యాగ్ కావాల్సింది మనకి. ఇక్కడ నేను BR ట్యాగ్ని ఇన్సర్ట్ చేసి పెట్టేస్తాను.
and save. Okay, should I cut it and paste it here? Yes, yes, it's absolutely not. అండ్ యా, ఓకేనా, అర్థమైపోయిందా మీకు ఎలా ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తాం? అండ్ ఇప్పుడు సిఎస్ఎస్ పార్ట్ని నేనే యాడ్ చేశాను, నేను మాట్లాడతాను. ఫస్ట్ వన్ ఇక్కడ నుంచి నేను ఇంటర్నల్ స్టైల్ని యాడ్ చేశాను. సో స్టైల్ అనే ట్యాగ్ని ఓపెన్ చేశాను. టైటిల్ అనే పార్ట్లో, అంటే హెడ్డింగ్ పార్ట్లో స్టైల్ అనే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్. అండ్ దెన్ నాకు కావాల్సిన ప్రతిదానికి ఈ స్టార్ అనేది యూనివర్సల్, అంటే దీంట్లో ఏమి ఇచ్చినా అది మొత్తం బాడీకి అప్లై అవుతుంది. సో నేను ఫాంట్ స్టైల్ని, ఈ ఫాంట్ ఫ్యామిలీని క్యాలిబ్రీగా మార్చాను. బేసిక్గా నా ఫేవరెట్ స్టైల్. సో క్యాలిబ్రీ, ఇలా లెటర్స్ ఇలా బాగుంటాయి చూడడానికి, షూట్గా ఇక్కడ కనిపించినట్టు. అండ్ సో కాసేపు దీన్ని తీసేద్దాం, మన ప్రాజెక్ట్ గురించి చూద్దాం. ఇలా లెటర్స్ బాగుంటాయని. అండ్ నెక్స్ట్ వన్ నావ్ ఎల్ఐ, అంటే మన నావ్ సెక్షన్. ఈ సెక్షన్కి నేను ఏం చేశాను అని అంటే ఇక్కడ డిస్ప్లే ఫ్లక్స్ అంటే మొత్తం ఒక లైన్లోకి రమ్మని. సో ఇది సిఎస్ఎస్ పార్ట్, నెక్స్ట్ మాట్లాడదాం. అండ్ ఒకే లైన్లోకి వచ్చేసిన తర్వాత వాటి మధ్య గ్యాప్ని 30 పిక్సెల్ గ్యాప్ ఇచ్చాను. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ గ్యాప్, ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్యాప్ అనేది 30 పిక్సెల్, వాటి మధ్యలో నేను గ్యాప్ ఎంటర్ చేశాను. అండ్ ఫ్లక్స్ ర్యాప్ ఏంటి అని అంటే రెస్పాన్సివ్ అనమాట. ఎప్పుడైతే సైజ్ తగ్గుతుందో, వెయిట్ తగ్గుతుందో 1 by 1 రండి అని ముందు చెప్పడం, ఫ్లక్స్ ర్యాప్. అండ్ హీరో సెక్షన్ అంటే ఏంటంటే నా ఇమేజెస్ గ్యాలరీ, విచ్ మీన్స్ ఇది నా సర్వీసెస్ సెక్షన్. హీరో సర్వీసెస్ అని పెట్టాం దాని పేరు. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ సేమ్ ఒకే లైన్లో ఉండండి అని చెప్పడానికి. ఇది జస్టిఫై కాంటెంట్ ఫ్లక్స్ స్టార్ట్, అంటే స్టార్టింగ్ నుంచి రండి అని చెప్పడానికి. అండ్ ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ సేమ్ విడ్త్ తగ్గుతున్నప్పుడు 1 by 1 రండి. అండ్ రో గ్యాప్, ఇక్కడ రో గ్యాప్ ఏంటంటే ఈ మధ్యలో గ్యాప్, ఇది రో కదా ఇలా, సో హారిజాంటల్గా ఉన్న గ్యాప్ని 10 పిక్సెల్స్ తీసేసుకున్నాను. అండ్ ఈ ఇమేజెస్ బార్డర్ ప్రతి ఈ ఇమేజ్కి వర్కౌట్ అవుతుంది. సో ప్రతి ఇమేజ్లో ఇక్కడ ఏంటంటే నాకు బార్డర్ నాకు ఎలా కావాలి, బార్డర్ రేడియస్ అంటే ఇక్కడ నేను 10 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి నా బార్డర్ ఎలా ఉంది, ఇదిగోండి ఇలా కర్వ్గా ఉంది. అదే నేను అక్కడ 50 పిక్సెల్ కనుక నేను ఇస్తే చూసారా ఇంత కర్వ్డ్ అయిపోయింది. ఇలాగా మనం ఎడ్జెస్ని ఒక రెక్టాంగిల్ స్క్వేర్ షేప్లో ఉన్న ఒక ప్రాపర్టీ యొక్క ఎడ్జెస్ని కర్వ్ చేయడానికి బార్డర్ రేడియస్ని వాడతాం. అగైన్ ఇట్ ఈస్ అ సిఎస్ఎస్ పార్ట్. అండ్ మ్యాక్సిమం విడ్త్, దీని యొక్క విడ్త్ ఇది కూడా రెస్పాన్సివ్. ఒక ఇమేజ్ని రెస్పాన్సివ్ చేయాలి అంటే మ్యాక్సిమం విడ్త్ 100% పెట్టేసేయాలి. ఇమేజ్లో బై డిఫాల్ట్గా ఇమేజ్ ఎంటర్ చేసినప్పుడు ఒక విడ్త్ ఇస్తాం, కానీ దాని మెయిన్ విడ్త్ ఏమైపోవాలి, 100% అయిపోవాలి. అంటే ఆ ప్లేస్కి తగ్గట్టు, ఆ విడ్త్కి తగ్గట్టు దాని విడ్త్ అనేది అడ్జస్ట్ అయిపోవాలి. హైట్ కూడా ఆటో తగ్గుతూ ఉండాలి హైట్ని బట్టి అని. అండ్ నెక్స్ట్ వన్ ఇమేజెస్ గురించి. అండ్ బటన్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రే షేడ్ ఇచ్చి దాని యొక్క లోపల ఉన్న కాంటెంట్ కలర్ వైట్ ఇచ్చి సేమ్ బార్డర్ రేడియస్ 8 పిక్సెల్స్ ఇచ్చాను. సో అందుకే మన బటన్స్ ఇలా గ్రే షేడ్లో బ్లాక్ కలర్ అండ్ ఇలా కర్వ్గా కనిపిస్తున్నాయి కొంచెం బార్డర్స్ అనేవి. అండ్ ఆడియోకి డైరెక్ట్గా బార్డర్ రేడియస్ 10 పిక్సెల్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ షాడో, అంటే బాక్స్ ఉంది కదా, సో మన బాక్స్ ఇది, దీని యొక్క షాడో ఏమైనా షాడో కనిపిస్తుంది, ఆ షాడో ఇచ్చేసాను బై డిఫాల్ట్గా. సో దానివల్ల ఈ షాడో కలర్ ఇది ఇచ్చాను. అండ్ ఇవి ప్రాపర్టీస్, వీటి గురించి కూడా సిఎస్ఎస్లో మాట్లాడతాం. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ బిల్డింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని సైడ్ స్పీడ్ని చూద్దాం. సో ఈ ప్రాజెక్ట్ సైడ్ స్పీడ్ చూడాలి అంటే మనం ఇప్పుడు ఎడ్జ్లో, నా ప్రోగ్రామ్ అయితే నాకు ఎడ్జ్లో నడుస్తుంది, మీకు ఎక్కడ నడుస్తుందో నాకు తెలియదు. ఒపేరా ఉంది, మోజిలో ఫైర్ ఫాక్స్ ఉంది, ఏ బ్రౌజర్లో అయినా సరే మనం మన ప్రోగ్రామ్ని రన్ చేయొచ్చు, చూడొచ్చు. కానీ దాన్ని సైడ్ స్పీడ్ తెలుసుకోవాలంటే ఈ పాత్ని కాపీ చేసి డైరెక్ట్గా ఈ ప్లేస్ అండ్ గూగుల్లోకి వచ్చేసి పాత్ని క్లిక్ చేసి ఎంటర్ చేసాను. సో ఓపెన్ అయిపోతుంది ఇలా. మన ల్యాప్టాప్లోనే ఇది ఓపెన్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్లో ఈ యారో బటన్స్, వీటి మీద క్లిక్ చేసి లైట్ హౌస్, ఇట్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. దీంట్లో మనం మన సైట్ యొక్క స్పీడ్ని అనలైజ్ చేయొచ్చు. ఓపెన్ అయిపోయింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత 1 సెకండ్ ఐ జూమ్ ఇట్.
అండ్ అనలైజ్ పేజ్ సైట్. సో ఇది కొంచెం టైం తీసుకునిద్ది, బై డిఫాల్ట్గా టైం ఉంటుంది. యా చూసారా, పర్ఫార్మెన్స్ ఇక్కడ చూపిస్తుంది అండ్ యాక్సెసిబిలిటీ చూపిస్తుంది, బెస్ట్ ప్రాక్టీస్ చూసారా, ప్రాక్టీస్ 5/5 కంప్లీట్గా అయిపోయినట్టే. అండ్ ఎస్ఈఓ కొంచెం, సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్ఫార్మెన్స్లో దీని కింద ఇమేజ్ డస్ నాట్ హ్యావ్ స్ప్లిట్ విడ్త్ అండ్ హైట్, దీనికి ఇక్కడున్న ఇమేజెస్కి కరెక్ట్ హైట్ విడ్త్ లేదంట. సో ఆ హైట్ విడ్త్ని సెట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన లోగో అండ్ యా విడ్త్ ఉంది, అందుకే నేను ఫస్ట్లో చెప్పాను హైట్ గురించి తర్వాత మాట్లాడతాను అని, ఇదే రీజన్. అండ్ EIGHT height is equal to 100 pixels and save. By default గా copy, yeah, and save. ఇంకొక ఇమేజ్ ఉంది నాకు తెలిసి, యా ఇది మన ఇమేజ్. సో దీనికి హైట్ సరిపోదు, 300 పిక్సెల్స్. ఒకసారి ఇప్పుడు పేజ్ ఎలా ఉంది, సో సేమ్ పేజ్ ఏం మారలేదు, అలాగే ఉంది. అండ్ ఇప్పుడు ఈ స్క్రీన్లో దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తేనే అది రీలోడ్ అవుతుంది. అనలైజ్ పేజ్. అండ్ ఇప్పటి వరకు వీడియో చూసి డెఫినెట్గా మీకు వీడియో నచ్చి ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ చూసారా, ఇందాక 2/3 ఇప్పుడు 3/4 వచ్చేసింది. అండ్ ఇంకొకటి ఉంది, ఇమేజెస్ వర్ లార్జర్ దెన్ డిస్ప్లే సైజ్. ఇక్కడ ఏం చెప్తుందంటే ఇమేజ్ యొక్క యాక్చువల్ సైజ్ ఏమో 1280 720 అయితే మనం 980 280 దగ్గర దాన్ని ప్రింట్ చేసినాం. ఇలా ఎందుకు అని అంటే అవి థంబ్నెయిల్స్ కదా, యూట్యూబ్కి ఎంత డైమెన్షన్ కావాలో అంతే డైమెన్షన్లో ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే ఆ కరెక్ట్ డైమెన్షన్ బట్టి చాలా పెద్దగా అయిపోతుంది ఇమేజ్, అది కుదరదు కాబట్టి ఈ విధంగా. సో ఇది మనం ఏం చేయలేము ఇంకా. అండ్ నెక్స్ట్ వన్ యాక్సెసిబిలిటీ, దీన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ మనకు చూపిస్తున్నారు ఐ ఫ్రేమ్ ఆర్ ఫ్రేమ్, ఆ రెండిట్లో ఏదో ఒక దానికి టైటిల్ లేదు. అండ్ వేర్ ఇస్ ద ఐ ఫ్రేమ్, ఇక్కడ ఉంది. అండ్ ఈ ప్లేస్లో టైటిల్ TITLE, టైటిల్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ ADDRESS అండ్ సేవ్ అడ్రస్. సో యా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయకుండా ఒకేసారి చూద్దాం. ఫార్మ్ ఎలిమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అసోసియేట్ లేబుల్. ఇక్కడ ఇన్పుట్ టెక్స్ట్ ఏరియా లేబుల్ లేదా, 1 సెకండ్, ఇదేంటిది కొత్తగా, ఓకే ఇందాక ఇప్పుడు వద్దు అని ఆపేసాను కదా, సో అదే అనమాట. ఫర్ ఇక్కడ కాదు, ఫర్ ఈజ్ ఈక్వల్ టు డొమైన్ MEIN డొమైన్ అండ్ కాపీ దిస్ అండ్ యా ఇక్కడ ID is equal to name for is equal to name and save. And next one, for is equal to password, ID is equal to password. సో యా ఒకటే ఇస్తే బెటర్, అంటే మళ్ళీ క్యాపిటల్స్ స్మాల్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఎంటర్. అండ్ ఫర్ ఈజ్ ఈక్వల్ టు కమెంట్స్, సేమ్ టెక్స్ట్ ఏరియాలో కూడా ID ఈజ్ ఈక్వల్ టు
comments and save. అండ్ నెక్స్ట్ వన్, యా, ఇందులోకి వెళ్ళి చూస్తే యాక్సెసిబిలిటీకి మనం రెండు అడిగింది. ఒకటేమో ఐ ఫ్రేమ్ టైటిల్, రెండోదేమో అసోసియేట్ లేబుల్ లేదని చెప్పి. సో ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ పెట్టేసాం. ఇప్పుడు టేబుల్ అండ్ లిస్ట్లో లిస్ట్ డస్ నాట్ కంటైన్ ఎల్ఐ ఎలిమెంట్ అండ్ స్క్రిప్ట్ సపోర్టింగ్ టెంప్లేట్. ఓకే, ఇదేంటిది? పిఆర్ ట్యాగ్స్ ఉండవు మేజర్గా. ఓకే, సో ఇక్కడ బిఆర్ ట్యాగ్స్ క్లియర్ చేస్తే ఇస్ దేర్ ఎనీ ఇష్యూ? ఓకే, and now we should, and then నెక్స్ట్ వన్ ఇది అయిపోయింది. యా, నెక్స్ట్ వన్ బెస్ట్ ప్రాక్టీస్. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. డాక్యుమెంట్ డస్ నాట్ హ్యావ్ మెటా డిస్క్రిప్షన్. మెటా ట్యాగ్స్ ఆల్రెడీ మెటా డిస్క్రిప్షన్ అనే ట్యాగ్ గురించి మాట్లాడాం. సో ఇక్కడ అందుకే నేను ఈ ట్యాగ్స్ అన్నిటినీ కమెంట్ అవుట్ చేసి పెట్టేశాను, తర్వాత మళ్ళీ మీకు చూపించాల్సి వస్తుందని. సో యా, అండ్ నౌ క్లోజ్ అండ్ మళ్ళీ ఓపెన్. అనలైజ్ పేజ్. ఎస్, 14 ఉంది ఇందాక, ఇప్పుడు 16 అండ్ దిస్ ఎస్ఈఓ సేమ్ అలాగే ఉంది. అండ్ పర్ఫార్మెన్స్కి ఆల్రెడీ మనం ఏం చేయలేం కదా, అంతే. అండ్ టచ్ టార్గెట్ డస్ నాట్ హ్యావ్ సఫిషియంట్ సైజ్ ఆర్ స్పేస్. టచ్ టార్గెట్స్ అవేంటివి? ఇవి హెచ్ఆర్ఎఫ్ ట్యాగ్కి సఫిషియంట్ స్పేస్ అనేది లేదు. యా, క్రియేట్ చేద్దాం స్పేస్. అండ్ దెన్ ఇంకొకటి ఎస్ఈఓ, ఇది సేమ్ ఫుల్ఫిల్గా ఉంది. అండ్ డాక్యుమెంట్ డస్ నాట్ హ్యావ్ మెటా డిస్క్రిప్షన్, ఆల్రెడీ మనం యాడ్ చేసాం. బట్ యా, ఇక్కడ ఇది కాదు కదా, ఈ మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్లో కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు మన వెబ్ పేజ్ యొక్క కాంటెంట్ కావాలి. విచ్ మీన్స్ దిస్, ఏదన్నా కాంటెంట్ పెట్టకూడదు, మన వెబ్ పేజ్కి రిలేటెడ్గా ఉన్న కాంటెంటే పెట్టాలి. అండ్ copy this one and we should place it here. So save. And 1 second, ఎలా ఇది ప్లేస్ చేశాను నేను? li anchor tag ఒక paragraph. How should this use? Copy అండ్ మన ప్లేస్లో మనం డైరెక్ట్గా ఒక ట్యాగ్ని ఈ విధంగా రాసాం. కాకపోతే దీనికి ఇక్కడ మనం పారాగ్రాఫ్ని కనుక ఇన్సర్ట్ చేస్తే ఈ ట్యాగ్ని కాపీ అండ్ పేస్ట్, ఇప్పుడు ఏమైందంటే అది కంప్లీట్గా మనకి స్పేస్ బై డిఫాల్ట్ అది స్పేస్ తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇదిగోండి, చూసారా, బై డిఫాల్ట్ స్పేస్ టాప్ టు మార్జిన్ ప్యాడింగ్ తీసేసుకుంది. సో సేమ్ వర్క్ ఇక్కడ కూడా. p tag and cut it and put it here. మళ్ళీ యాంకర్ ట్యాగ్ బయట పెట్టదు, ఇక్కడ పెట్టాలి. అండ్ మళ్ళీ p tag, cut it, place it here. And now close and refresh it and go for lighthouse analyze page. That's it, we have boom accessibility 17 by 17, if you see it. And the last one, best practice SEO does not have meta description. I'll add it, already మనం దాన్ని యాడ్ చేసాం, బట్ వాట్ హ్యాపెండ్? మెటా, ఓకే, ఇక్కడ ఈ ట్యాగ్ అయిపోయింది కదా, సో తీసుకోలేదు. మెటా నేమ్
డిస్క్రిప్షన్ చూసారా, ఒక మెటా ట్యాగ్ లేకపోతే మనకు SEO ఎంత తగ్గిందో. సో కాంటెంట్ ఈజ్ ఈక్వల్ టు మన వెబ్ పేజ్ యొక్క కాంటెంట్ అండ్ మెటా నేమ్, కీవర్డ్స్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు. అండ్ ఆథర్ నేమ్, ఈ ఆథర్ నేమ్ దగ్గర రాసండి ల్యాన్ వెబ్ కోడ్ అని, మీ పేరు కూడా రాసుకోవచ్చు. ల్యాన్ వెబ్ కోడ్ 101 and save, and we should close this. And now lighthouse, and just boom, SEO 5/5. సో ఇది కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, బట్ ఇమేజెస్ యొక్క లెంత్ని తగ్గించలేం కదా. సో ఎందుకు ఇక్కడ మాట్లాడుతుంది అంటే ఈ ఇమేజెస్ గురించి. ఇమేజెస్ థంబ్నెయిల్స్ చాలా పెద్ద పెద్దవి, దాన్ని చిన్న చేసి చూపించడం ఇంపాసిబుల్ థింగ్. సో చూసారా, ఈ విధంగా మనం మన సైట్ యొక్క పర్ఫార్మెన్స్ని, స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సైట్ మీకు డౌట్ వస్తుందా రెస్పాన్సివా కాదా అని. సో దానికోసం మాట్లాడితే డెఫినెట్గా రెస్పాన్సివ్. అండ్ యా, ఓకేనా. సో ఇవి కూడా 1/1 వచ్చేసాయి, అండ్ ఈ ట్యాగ్స్ కూడా 1/1 ఇలా. అండ్ ఇది, సో ఇది రెస్పాన్సివ్ కాదు బేసిక్గా, అండ్ ఇవి కూడా ఓకేనా. సో ఫామ్ కూడా చూసారా, ఇది సైజ్ తగ్గింది. ఒకవేళ నేను దీన్ని కనుక సైజ్ పెంచితే ఫామ్ యొక్క సైజ్ పెరుగుతుంది, ఇప్పుడు తగ్గిపోయింది. అండ్ ఇవన్నీ కూడా ఇలా పక్క పక్కన ఉన్నవి ఒక పీరియడ్ ఆఫ్ విడ్త్కి వెళ్ళిపోయాక ఇలా మారాయి. ఇంకొక విషయం, నేను మన ట్యాగ్లో మన స్టైల్ CSS ఇంటర్నల్ CSS ఎక్కడ మీడియా క్వైరీ యూజ్ చేయలేదు, బై డిఫాల్ట్గా సైజ్ వచ్చేసింది అనమాట. ఓకేనా. సో ఉన్న ఎలిమెంట్స్తోనే రెస్పాన్సివ్గా మార్చేసాను అంతే. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ద ప్రాజెక్ట్ అండ్ ద సైట్ స్పీడ్. ఫైనల్లీ మీరు వెయిట్ చేసిన HTML hosting. So now we are going to host our project for free. So the website name is Netlify, and Netlify website, and first website లో వెళ్ళగానే ఇలా కనిపిస్తుంది. మీరు న్యూ అయితే సైన్ అప్ అవ్వండి. సో ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది, నేను లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అవ్వడానికి GitHubతో అవ్వచ్చు, ఇలా బిగ్ బకెట్ కూడా అవ్వచ్చు, బట్ నేనైతే ఈమెయిల్తో అయ్యాను. సో మీరు కూడా ఈమెయిల్తో అవ్వచ్చు. సో ఈమెయిల్తో అయ్యేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో మీరు సైన్ అప్ అవుతారు కాబట్టి మీ నేమ్ అండ్ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతారు. ప్రాజెక్ట్ నేమ్ ఏమి ఇవ్వాలి ఏంటి అనేది మీకు కనుక డౌట్ ఉంటే జస్ట్ మీ నేమ్ ఇచ్చేసండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ నెట్లిఫైలో అకౌంట్ క్రియేట్ చేయడానికి మీకు ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను డీటెయిల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఐకార్డ్లో మన HTML కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది, అండ్ డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో యొక్క లింక్ ఉంది. సో వెంటనే వెళ్ళి మొత్తం వీడియోస్ చూసేయండి, HTML ప్రొఫెషనల్ అయిపోండి ఒక్క సిరీస్తో. ఓకేనా. అండ్ మన వీడియోలోకి వెళ్ళిపోతే, సో దీంట్లో Gmail అండ్ ద పాస్వర్డ్ నేను ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వగానే ఇది నా ప్రొఫైల్. సో మీకు కూడా ఇలాగే ఆల్రెడీ వస్తుంది, బట్ మీరు న్యూ కాబట్టి కొంచెం డిఫరెన్స్గా రావచ్చు. అప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్స్ అనే స్లైడ్ మీదకి వెళ్తే ఇక్కడ మీకు స్లైడ్ ప్రజెంట్ ఈ విధంగా యాడ్ న్యూ ప్రాజెక్ట్, దీని మీద క్లిక్ చేసి డిపాలీ మాన్యువల్లీ, అండ్ దెన్ ఇక్కడ ఫైల్ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు, ఆర్ కాపీ అండ్ పేస్ట్ చేయొచ్చు. సో మన ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి అండ్ డెస్క్టాప్ ఫోల్డర్లో, సో ఇక్కడ విషయం ఏంటంటే బేసిక్గా 1 సెకండ్, ఎప్పుడైనా సరే నెట్లిఫైలో మనం ఫైల్ని అప్లోడ్ చేయం, ఫోల్డర్ని అప్లోడ్ చేస్తాం. ఆ ఫోల్డర్ కూడా ఇక్కడ చూడండి, అవుట్పుట్ ఫోల్డర్ హియర్. ఓకేనా. ఫోల్డర్ని అప్లోడ్ చేయాలి, అండ్ మన ఫోల్డర్కి ఎప్పుడు నేమ్ ప్రాజెక్ట్ అని ఉండాలి, అండ్ ఆ ఫైల్ నేమ్ index.html. ఒకవేళ CSS కూడా ఉంటే దాంట్లో 2 ఉంటే index.cs, index.javascript ఇలాగే ఉండాలి. అండ్ ఈ ఫైల్లో ఏమేమి ఉన్నాయి నేను చూపిస్తాను ఒకసారి. సో మన ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో ఇది మన index.html ఫైల్ VS కోడ్లో రాసింది, అండ్ లోగో, అండ్ మన థంబ్నెయిల్స్, అండ్ దెన్ మ్యూజిక్ అని ఈ ఆడియో అనమాట. ఇవన్నీ ఎందుకు అని అంటే ఇవి మన సిస్టంలో డిఫాల్ట్గా ఉన్నాయి, బట్ ఎప్పుడైతే మనం దీన్ని హోస్ట్ చేస్తామో ఇది ప్రతి ఒక్కళ్ళ వెబ్సైట్లోకి, అంటే మనం లింక్ ప్రొవైడ్ చేస్తాం కదా రెజ్యూమేలో. సో ప్రతి ఒక్కళ్ళు ఓపెన్ చేయగానే వాళ్ళకు కూడా ఈ ఇమేజెస్ కనిపించాలి అంటే మీరు వీటితో పాటు ఈ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినెట్గా ఫైల్ నేమ్ మాత్రం ఇండెక్స్ ఉండాలి, లేకపోతే ప్రాజెక్ట్ రాదు. అండ్ నేను
డ్రాగ్ చేసి డ్రాప్ చేశాను. అండ్ అప్లోడింగ్ అయిపోయేంత వరకు రిఫ్రెష్ చేయకూడదు బ్రౌజర్ స్క్రీన్ని. అయిపోయింది చూసారా, క్విక్ సెటప్ అయిపోయింది. ఫస్ట్ వన్ నా ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిపోయింది. ఇవన్నీ అవసరం లేదు, మనం ఫ్రీగా వాడుతున్నాం కాబట్టి ఎలాంటి డొమైన్ అనేది బై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది నా లింక్, నేను దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అండ్ లోగోతో పాటు ప్రతి ఒక్క థింగ్ అలాగే వస్తుంది మనం ఎలా అయితే ఇచ్చేసాం. ఓకేనా, ఇది ఆడియో, సో ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ థింగ్స్ అలాగే ఉన్నాయి. అండ్ సో ఓకేనా, ఇప్పటి వరకు కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పైన మీకు ఐ కార్డ్లో కనిపిస్తూ ఉంటుంది ప్లేలిస్ట్, సో దాన్ని వెంటనే చూసేయండి. మీకు డెఫినెట్గా HTML ప్రో అయిపోతారు. లేదు అది కనిపించట్లేదు అంటే డిస్క్రిప్షన్లో ప్రతి పార్ట్ యొక్క లింక్స్ అనేవి అప్లోడ్ చేసి ఉన్నాయి, సో వాటినైనా చూసేయండి. అండ్ ఈ సిరీస్ మొత్తం మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పేసేయండి నాకు. అండ్ CSS సిరీస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు signing off.